వెల్కమ్ టు ఐపీఎం న్యూస్. దేశం కంచుకోటలో పాగా ఎవరు? శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి కంచుకోట అని నిరూపించిన ఇచ్చాపురం నియోజకవర్గం ఈసారి ఎన్నికలలో ఎవరు పాగా వేస్తారని సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన 8 ఎన్నికల్లో 7 సార్లు టీడీపీ అభ్యర్థులు అఖండ విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నరేష్ కుమార్ అగర్వాల్ 7,000కి పైగా మెజార్టీ సాధించి రికార్డు సృష్టించింది. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో 2 అభ్యర్థులు అశోక్, సాయిరాజులు విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎత్తులు పై ఎత్తులు వేస్తూ పథకం ప్రకారం దూసుకుపోతున్నారు. కంచుకోటలో ఎలాగైనా జెండా పాతాలి అని, వైసీపీ కోట ప్రతిష్ట కాపాడుకోవాలి అని టీడీపీ విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 1962లో రెడ్డి కాంగ్రెస్ తరపున కీర్తి చంద్రదేవ్ గెలుపొందారు. 1967లో స్వతంత్రంగా లండ కారయ్యరెడ్డి గెలుపొందారు. 1972లో రెడ్డి కాంగ్రెస్ తరపున ఉప్పాడ రంగబాబు రెడ్డి గెలుపొందారు. 1978లో జనతా పార్టీ తరపున బెందారం వెంకటేశ్వర శర్మ గెలుపొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరపున ఎంవి కృష్ణారావు గెలుపొందారు. 1985లో తెలుగుదేశం పార్టీ తరపున ఎంవి కృష్ణారావు గెలుపొందారు. 1989లో తెలుగుదేశం పార్టీ తరపున ఎంవి కృష్ణారావు గెలుపొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ తరపున దక్కత అచ్యుతరామయ్య రెడ్డి గెలుపొందారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరపున ఎంవి కృష్ణారావు గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున నరేష్ కుమార్ అగర్వాల్ గెలుపొందారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరపున పిరియా సాయిరాజ్ గెలుపొందారు. ఇక 2014లో తెలుగుదేశం పార్టీ తరపున బెందాలం అశోక్ గెలుపొందారు. ఇది ఇవాల్టి ఐపీఎం న్యూస్. For latest updates, please subscribe IPM News channel. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.